హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వీక్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోస్లో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సేల్స్ జాబ్స్ అనమాట. సో రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి నెక్స్ట్ వేవ్ అనమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో మీరు ఇక్కడ అబౌట్ కంపెనీ ఉంది చూడండి. సో మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఇది కూడా చదువుకోండి, చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేసి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టు అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్తో ఉంటారు. సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. రిలయబుల్ అండ్ ట్రూత్ వర్తి ఇండివిజువల్స్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ద ప్రాస్పెక్ట్స్ పీపుల్ with a strong sense of empathy and great patience. And next వచ్చేసి people with a systemic approach building sales funnel, tracking feedback, prioritize tasks and అలాగే consistently exceeding targets within the deadlines అనమాట. సేల్స్ మైండ్ సెట్ ఉండాల్సి ఉంటుంది. మీకు సేల్స్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది. టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ నెక్స్ట్ వే ఆఫరింగ్ టు ఈట్స్ ప్రాస్పెక్టివ్ లర్నర్స్ అండ్ అలాగే అచీవ్ రెవెన్యూ టార్గెట్స్ అనమాట. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్స్ సర్వీస్ అట్ ఆల్ టైమ్. సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఎది టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు వాట్ విల్ యూ బీ డూయింగ్ కనుక చూసుకున్నట్టు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్, గైడ్ అండ్ అలాగే బీయింగ్ సోర్స్ ఆఫ్ ఎ కెరీర్ అడ్వైజ్ ఆఫ్ పొటెన్షియల్ లర్నర్స్ అనమాట. సో ఈ యొక్క నేను నెక్స్ట్ వే కంపెనీలో స్టూడెంట్స్ అయితే సో ఎన్రోల్ అయితే అయి ఉంటారు. సో అటువంటి వాళ్ళకు మీరు వచ్చేసి మెంటర్గా అయితే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పొటెన్షియల్ లర్నర్స్ ఉంటారు చూడండి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీలో. సో అటువంటి స్టూడెంట్స్కి మీరు ఈ యొక్క సిసిబిపి చెక్ చేసి కౌన్సిలింగ్ లర్నర్ ప్రాస్పెక్ట్ ఆఫరింగ్ కెరీర్స్ అడ్వైస్ ప్రొవైడింగ్ ఎ సెన్స్ ఆఫ్ హౌ సిసిబిపి 4.0 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సలరేట్ దర్ కెరీర్ అనమాట. సో ఈ యొక్క సిసిబిపి 4.0 ప్రోగ్రామ్స్ వల్ల మీ యొక్క కెరీర్ అనేది ఎంత వేగవంతం అవుతుంది, ఎలాంటి ఆఫర్స్ వస్తాయి, జాబ్ ఆఫర్స్ ఏంటి అనేది మీరు వాళ్ళకు సో అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క లర్నర్స్కి స్టూడెంట్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళకు నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ అలాగే యూనిక్నెస్ ఆఫ్ సిసిబిపి 4.0 ప్రోగ్రామ్స్ అనమాట. సో మన యొక్క లైఫ్ని ఎంత వేగవంతం చేసే ఈ యొక్క ప్రోగ్రామ్స్ వల్ల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, ఫోన్, వీడియో కాల్స్ అండ్ అలాగే ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్, పోస్ట్ సేల్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ అనమాట. సో ఇది వచ్చేసి సేల్స్ జాబ్ అనమాట. ఈ యొక్క 4.0 ప్రోగ్రామ్ గురించి మీరైతే సో అందరికీ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎలా చెప్పాలి ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా అడ్వైజ్ ఇవ్వాలనేది కంప్లీట్గా 1 వీక్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 1 వీక్ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ అలాగే ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అనమాట. మీకు టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే కంపెన్సేషన్ కనుక చూసుకుంటే అర్న్ అప్ టు 6 lakh per annum ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీకు పర్ మంత్కి 50,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. లాంగ్వేజ్ నోన్స్ వచ్చేసి నేటివ్ స్పీకర్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళైతే తెలుగు వచ్చి ఉండాలి, కేరళ వాళ్ళు తమిళ్, సో ఇలా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. అంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుందన్నమాట. మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. వర్క్ లొకేషన్, వర్కింగ్ డేస్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకునే విధంగా వర్క్ అయితే ఇస్తారనమాట. వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సో దీనికి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో తెలుగు వాళ్ళకైతే చూడొచ్చు ఇక్కడ ఇంటర్వ్యూ వీడియోస్, ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి ఇక్కడ సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ టిఫ్యూ, ఎఫ్ఏక్యూస్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చదువు ఎలా
అటెండ్ అవ్వాలి ఏంటి అనేది మీరు ఒకసారి అవన్నీ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ వాళ్ళకి ఒక విధంగా, తెలుగు వాళ్ళకి ఒక విధంగా, సో అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు లింక్స్. సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో అవన్నీ చదువుకుని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీ ఫార్మసీ, ఎంబీఏ, సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై నౌ అని ఉంటుంది. సో పైనే దాని మీద క్లిక్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై విత్ రెజ్యూమ్, మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబరు, సో అన్నీ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్, సో వెబ్ లింక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, స్టార్ గుర్తున్నవి మీరు కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంప్లాయర్ అయితే సో ఇక్కడ యాడ్ చేయండి, లేకపోతే లేదు నన్ను అని పెట్టేసేయండి. ఎడ్యుకేషన్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఏజ్, మీ యొక్క ఏజ్, జెండరు, కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ కోర్స్, డిగ్రీ, మీరు ఇంత ప్రజెంట్ చదువుతున్నట్టయితే ఏ కోర్సు, ఏ డిగ్రీ అనేసి ఇక్కడ మెన్షన్ చేయండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీసీ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ యొక్క సిటీసీ గురించి ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ లాంగ్వేజ్ డూ యూ పొసెస్ ఫ్లూయెన్సీ అనమాట, సో ఇక్కడ తెలుగు అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ వర్క్డ్ విత్ నెక్స్ట్ వే బిఫోర్, నోట్ ఇఫ్ యూ డిస్కవర్ ఎనీ ఫాల్స్ స్టేట్మెంట్ వీ విల్ నాట్ బీ అడ్వాన్సింగ్ ది క్యాండిడేట్ అనమాట. సో ఇక్కడ నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. హ్యావ్ యూ ఎవర్ టేకెన్ కోర్స్ అట్ నెక్స్ట్ వేవ్, సో నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి యువర్ కరెంట్ లొకేషన్ వచ్చేసి మీ యొక్క కరెంట్ లొకేషన్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు హైదరాబాద్ అని అంటున్నారు, మీరు హైదరాబాద్కి రీలొకేట్ అవుతారా అనేసి. సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి సెండ్ అవుతుంది, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.